లాంగ్వేజీ అకాడమీలోని లైబ్రరీ బిల్డింగ్లో 11వ అంతస్తులో ఉన్న సాగర్కు అక్కడ తనకు కావలసిన పుస్తకాలేవీ కనిపించలేదు. దాంతో అతను 12వ ఫ్లోర్కి వెళ్లడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లాలో ఆ ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులందరూ మాస్టర్ గోరా ఇచ్చిన శక్తిధారణ బుక్లో నుండి కొన్ని టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అగ్నిహోత్రి వంశం మొత్తం కలిపి అక్కడ దాదాపు 49 మంది ఉన్నారు. వారంతా ఒకే చోట చేరి అప్పుడప్పుడు గుంపుగా తిరుగుతూ అంతలోనే మరో పెద్ద సర్కిల్గా విడిపోతూ వేగంగా తిరగడం చేస్తూ బుక్లోని టెక్నిక్స్ ను అతి జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. వైభవ్ ఆ గుంపు మొత్తాన్ని చూస్తూ తన పక్కనే ఉన్న శరత్ చంద్రతో, నాన్నా, నిజంగా ఈ శక్తిధారణ బుక్ చాలా అద్భుతంగా ఉంది. మనం ఇందులో ఉన్న టెక్నిక్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఎవరూ మనవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. అలాగే మన అగ్నిహోత్రి ఫ్యామిలీ కూడా ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు అని ఉత్సాహంగా చెప్పాడు. అప్పుడే అంత సంతోషపడకు, ఇంకా ప్రాక్టీస్ పూర్తి కాలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని సింపుల్గా అన్నాడు శరత్ చంద్ర. ఆ మాట విన్న వైభవ్ కొంచెం ఆశ్చర్యపోతూ, అంటే మీ ఉద్దేశం ఏంటి నాన్నగారు అని అడిగాడు. నీ ఆలోచనలు ఇంకా ఒకే సర్కిల్లో తిరుగుతున్నాయి వైభవ్. వాటిని నువ్వు విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నాడు శరత్ చంద్ర. మీరేం చెప్తున్నారో నాకు నిజంగానే అర్థం కాలేదు నాన్నా అని అయోమయంగా అన్నాడు వైభవ్. మనమిప్పుడు మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. అలాగే మనం పరిచయాలు ఎక్కువగా పెంచుకోవాలి. అందర్నీ మన కుటుంబానికి సన్నిహితులను చేసే ఆలోచనలనే చేయాలి. అప్పుడే మనకు శత్రువులు తక్కువగా ఉంటారు అని చెప్పాడు శరత్ చంద్ర. అతని మాటలతో ఏదో అర్థమైనట్టుగా తలూపిన వైభవ్, సరే నాన్నా అన్నాడు. అప్పుడు శరత్ చంద్ర మళ్లీ మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు సరిగ్గా చేయాల్సిన పని ఒకటుంది అన్నాడు. చెప్పండి నాన్నా వినయంగా అడిగాడు వైభవ్. ఈరోజు రాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్కి కావలసిన పిల్స్ అందిస్తారు. నువ్వు వాళ్ళని స్వయంగా ఇన్వైట్ చేసి తీసుకురావాలి. వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు అని గంభీరంగా చెప్పాడు శరత్ చంద్ర. సరే, నేను చూసుకుంటాను అని చెప్పాడు వైభవ్. వెంటనే మళ్లీ శరత్ చంద్ర మాట్లాడుతూ, ముందు మనం పిల్స్ వేసుకుంటే ఆ తర్వాత మన అగ్నిహోత్రి ఫ్యామిలీకి కొన్ని కల్టివేషన్ టెక్నిక్స్ ను ప్రత్యేకంగా నేర్పించమని నేను మాస్టర్ గోరాను అడుగుతాను. మనకు ఈ బుక్ ఒకటే సరిపోదు. మాస్టర్ నేర్పించే కల్టివేషన్ స్టేజెస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఆ మాట విని వైభవ్ అతన్ని ఏదో అడగబోతూ ఉండగా ఇంతలో అగ్నిహోత్రి ఫ్యామిలీలోని ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ అంకుల్ అని ఆయాసపడుతూ పిలిచాడు. ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? చిరాగ్గా ముఖం చిట్లిస్తూ అడిగాడు శరత్ చంద్ర. సీక్రెట్ కింగ్డమ్లోని టాప్ 10 సెక్టార్స్లో ఒకటైన పెయింటింగ్ సెక్టార్ క్వీన్ మాలిని తన శిష్యులతో సహా మన మ్యాన్షన్లోకి వస్తున్నారు అని కంగారుగా చెప్పాడు అతను. ఆ మాట వినగానే శరత్ చంద్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఎదురుగా ఉన్న వైభవ్ వైపు చూసి, వైభవ్, నువ్వు వాళ్ళందర్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వెనుక ఉన్న గార్డెన్లో ప్రాక్టీస్ చేయించు. గుర్తుపెట్టుకో, కొంచెం కూడా శబ్దం రాకూడదు అని హెచ్చరిస్తూ చెప్పాడు. ఎందుకు నాన్నా? అర్థం కానట్లుగా అడిగాడు వైభవ్. ఎందుకో నీకు తెలీదా? ఆ మిరియడ్ ఇమేజ్ సెక్టార్తో మనం చేతులు కలిపామని తెలిస్తే ఆమె మనల్ని అసహ్యించుకుంటుంది. ఆమెకు ఇవులనే పదమే ఆమడ దూరంలో ఉంటుంది. అలాగే కల్టివేషన్లో కూడా ఆమె శూన్య దీక్ష స్టేజ్లో 6th లెవెల్లో ఉంది. కాబట్టి మనం ఆమెతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అయినా ఇవన్నీ మాట్లాడుకునే టైం లేదు. నువ్వు త్వరగా వాళ్ళని తీసుకొని తోటలోకి వెళ్ళు. కొంచెం కూడా శబ్దం బయటకు రాకూడదు అని కంగారు పడుతూనే చెప్పాడు శరత్ చంద్ర. సరే నాన్నా అంటూ వైభవ్ అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయాడు. అప్పుడు శరత్ చంద్ర ఒక్క క్షణంలో లోతైన శ్వాస తీసుకుని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఏమాత్రం అనుమానం రాకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత తన మనుషుల్లో కొంతమందిని తీసుకుని హడావుడిగా మ్యాన్షన్ గేటు దగ్గరికి ఎదురెళ్లాడు. అప్పటికే తన శిష్యులతో ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టింది పెయింట్ సెక్టార్ చీఫ్ క్వీన్ మాలిని. ఎదురుగా వస్తున్న శరత్ చంద్రని చూడగానే క్వీన్ మాలిని నవ్వుతూ, ఈరోజు మీరు నన్ను క్షమించాలి శరత్ చంద్ర గారు. ఈ టైంలో నా శిష్యులతో సహా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నిజానికి నాకు వేరే మార్గం దొరకలేదు అని చిరునవ్వుతో అంది. మీరలా మాట్లాడకండి.
మీలాంటి వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవం. మీతో కానీ మీ శిష్యులతో కానీ నాకు ఎలాంటి సమస్య లేదు. అందరూ దయచేసి లోపలికి రండి అంటూ వాళ్ళని మర్యాదపూర్వకంగా విష్ చేసి ఇన్వైట్ చేశాడు శరత్చంద్ర. పెయింటింగ్ సెక్టార్కి చెందిన వాళ్ళలో ఎక్కువగా స్త్రీలే ఉంటారు. అందుకే క్వీన్ మాలినితో పాటు ఆమె శిష్యులు కూడా కేవలం తెల్లచీరలు మాత్రమే కట్టుకుని శాంతికి చిహ్నంగా కనిపిస్తూ ఉన్నారు. క్వీన్ మాలిని నెమ్మదిగా ముందుకు నడుస్తూ మెల్లగా తల తిప్పి తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించింది. అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించడంతో ఆమె వెంటనే శరత్చంద్ర గారు, మీరు మీ వంశస్థులందరితో కూడా కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని అనుమానంగా అడిగింది. ఆమె ప్రశ్నకు ఒక క్షణం తడబడుతూ ఆగిపోయాడు శరత్చంద్ర. ఆ తర్వాత వెంటనే తేరుకొని ఆమెకు అబద్ధం చెప్పే ధైర్యం చేయకుండా, మీకు ఈ విషయం గురించి చెప్పనందుకు నన్ను క్షమించండి మేడం. ఈ మధ్యకాలంలో మా కుటుంబంలో చాలా విషయాలు జరిగాయి. మా వంశానికే చెందిన ఒక వారసుడి వల్ల మా కుటుంబం ఆర్థికంగా నష్టపోవడంతో పాటు దాదాపు దివాలా తీసే పరిస్థితికొచ్చింది. అతను నా పెద్ద మనవడి పెళ్లిలో గొడవ చేసి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడు. అంతేకాకుండా ఒకరోజు తన స్నేహితులతో కలిసి వచ్చి మ్యాన్షన్ మొత్తాన్ని చిందరవందర చేసి బెదిరించి వెళ్లాడు. అందుకే అతన్ని అడ్డుకోవాలంటే మాకు కల్టివేషన్ నేర్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు అని బాధపడుతూ చెప్పి తలదించుకున్నాడు. అతను చెప్పిన మాటలు విని వాళ్ళంతా అతనిపై జాలి చూపించారు. క్వీన్ మాలిని కూడా కొంచెం ఆశ్చర్యపోతూ, మీ ఫ్యామిలీలో ఇలాంటి విషయం ఒకటి జరిగిందా? ఇంతకీ నిన్నంతగా ఇబ్బంది పెట్టినా అతని పేరేంటి? నాతో చెప్పు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అతన్ని కలిస్తే నేనతనికి బుద్ధి చెప్పడంలో నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. అగ్నిహోత్రి ఫ్యామిలీ తమ సొంతంగా కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకున్న మాలిని అంతకుమించి నెగటివ్గా ఆలోచించలేదు. ఆమె మాటలు విన్న శరత్చంద్ర వెంటనే చిన్నగా తలపైకెత్తి, వాడు అగ్నిహోత్రి ఫ్యామిలీకి చెందిన 3వ తరం వారసుడు సాగర్. ప్రస్తుతం ఈ ఇంటి నుంచి మేమతన్ని బయటకి గెంటివేశాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అయినా అతన్ని ఏం చేయలేకపోయాం. దానికి కారణం సాగర్ కల్టివేషన్ స్పీచ్ హై లెవెల్లో ఉంది. పైగా అతనికి కొంతమంది రౌడీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే మేము అతన్ని ఏమీ చేయలేకపోయాం అని విచారంగా ముఖం పెడుతూ చెప్పాడు. అతని మాటలు విని క్వీన్ మాలిని సా గా ర్ అని ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ ఆ పేరును తన మెదడులో గుర్తుంచుకునే ప్రయత్నం చేసింది. ఆమె కళ్ళలో వెంటనే తీవ్రమైన కోపం కూడా కనిపించింది. అప్పుడు శరత్చంద్ర వెంటనే, క్షమించండి, నేనిదంతా చెప్తూ మిమ్మల్ని ఇక్కడే నుంచోపెట్టాను. రండి, మనం లోపలికి వెళ్దాం అంటూ మళ్లీ వాళ్ళను ఇన్వైట్ చేశాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.